నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. పాట సంఖ్య 'నా ప్రాణ ప్రియుడా యేసురాజా' అనేటువంటి పాట పాడదాము. నూట 2. నా ప్రాణ ప్రియుడా యేసురాజా, అర్పింతును నా హృదయార్పణ, విరిగి నలిగిన ఆత్మతోనూ హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా అనేటువంటి పాట ద్వారా ప్రభుని గణపరుచుకుందాము. వచ్చినటువంటి వారు కలిసి మనమంతా కూడా దేవుని యొక్క నామాన్ని హెచ్చించి గణపరుచుకుందాము. సౌండ్ పెట్టండి. మైక్ ఇది హార్మోనియం మీరు స్టార్ట్ చేయండి బాబు. ఆ చూడు తిరుగుతున్నారు ఇష్టం వచ్చినట్టు. ఇతిమని అది క్లోజ్ చేసేసా, ఇలా రమ్మని చెప్పు. ఆచార్య సమాధాన ప్రభువా, అద్భుత కరుడా ఆలోచన. ఆచార్య సమాధాన ప్రభువా, ఫలవంతుడా బహుప్రియుడా మనోహరుడా మహిమారాజా, బలవంతుడా బహుప్రియుడా మనోహరుడా మహిమారాజా, నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ, విమోచనగా ప్రేమ స్తుతులతో
విమోచన గానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో నమస్కరించి ఆరాధింతు హర్షింతును ఏ పాడేదాను నా ప్రభు నమస్కరించి ఆరాధింతు హర్షింతును నే పాడేదాను నా ప్రభువా నా ప్రాణ ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయాత్మన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపగా తల్లి మరచునా గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపగా తల్లి మరచునా మరచిన గాని ఈవెన్నాడు మరువాము విడువాము ఎడబాయవు కరుణారాయ మరచిన గాని నీవెన్నాడు మరువాము విడువాము ఎడబాయము కరుణారాయ నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయాత్మన రక్షణలక రాములను జయమగుని యాహారము రక్షణలక రాములను జయమగుని యాహారము రక్షకుడా నాకు సగితివి దీక్షతో నిన్ను ఎక్కించుచు రక్షకుడా నాకు సగితివి దీక్షతో నిన్ను ఎక్కించుచు నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయాత్మన రక్షణను నా పెదవులు ప్రకటించును నీ నీతిని రక్షణను నా పెదవులు ప్రకటించును కృతజ్ఞతాస్తుతులతోడా నీ ప్రేమను నే
అన్నదేంటి? ఆ. ఏంటి నాది వచ్చినంత రావట్లేదు. టిఫిన్ ఏం చేయలేదన్నా? కుర్చీలు సరి చేయి బాబు. ఇద్దరు వచ్చారు అంతే, మొత్తం అంతా ఖరాబ్ చేశారు. ఇప్పుడు కింద కబోర్డ్లోకి వెళ్ళి పేరు రాసి ఆవిడకి బైబిల్ విత్ జిప్పు అటుకొచ్చేయాలి. మీరు ఏ ఊరి నుంచి వచ్చారు అన్నయ్య గారు? మొగలుతారు. ఏం పేరు మీ పేరు? ఇప్పుడు వద్దులేండి, ఇప్పుడే వద్దు. రాజుగారు సరిగ్గా కూర్చోండి. మీరు అట్లా కూర్చోండి, ఎలా కూర్చుంది? మీరు సిస్టర్ గారు ఇలాగొచ్చి వెళ్ళాలి, అట్లా కాదు, ఇలాగొచ్చి వెళ్ళాలి లైన్. శ్యామం సరిపోయింది చూడు, ముందుగట్టు కుర్చీలు. సిస్టర్స్ లోపలికి ఇలాగొచ్చి వెళ్ళాలి, కుర్చీలు ముందు జరుపు. ఆవిడకి అర్థం అవ్వలేదు. జరుపు అంతే, అంతే, రైట్. ఇది జరుపు. నీకు అర్థం అవ్వలేదు శ్యామం, ఎదరికి లాగు. ఓకే. లైవ్ వెళ్తుందా? తీసే, అలాంటి డిస్టర్బెన్స్ తీసిపాడు. మీరు వచ్చేటప్పుడు మీరు లోపలికి ఎలా వచ్చి అలాగే వెళ్ళాలి, కుర్చీలు కదపకండి. మీరైనా సరే లైన్లో రోల్ నుంచి వెళ్ళాలి. మందిరంలోకి వచ్చిన తర్వాత వెరీ డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. ఎవరి మాట వినబట్టడానికి వీలు లేదు, ప్రభు మాట తప్ప, వాక్యం తప్ప, పాటలు తప్ప ఎవరు కూడా ఏ విధమైనటువంటి వాయిస్ బయటికి రాకూడదు. అర్థమైందండి? కరెక్ట్గా కూర్చోవాలి, క్రమంగా కూర్చోవాలి. బాబు నువ్వు ఆ గేట్ గడు ఉండి ఎలా పంపించు. నీ బైబిల్ ఏది? బ్యాగ్ కూడా పెట్టుకో. బైబిల్ మర్చిపోతావేంటి? సరిగా వస్తుందా? హలో, మైక్ చెక్. హలో, క్లారిటీగా వస్తుంది కదా, మరి రావట్లేదండి వాయిస్. మీరు మాతో కలిసి పాడండి. సౌండ్ బాగానే వస్తుంది. మీరు కలిసి పాడాలి మాతోటి. మీరు సెల్లో చూసుకుని పాడాలి. పుస్తకాలు ఉన్నాయి, పాటల పుస్తకాలు ఉన్నాయి. ఏమండి, ఈ సెల్లో దాని మీద ఆధారపడకండి, డిస్టర్బెన్స్గా ఉంటుంది. క్రమం కాదు. పాటల పుస్తకాలు తెచ్చుకోవాలి, మీరు బైబిల్ తెచ్చుకోవాలి. ఆ మహాతల్లి గారిని అడిగితే, ఆ మహాతల్లి గారిని, అమ్మా మీరంతా ఆరగించండి, ఆ సిస్టర్ గారిని అక్కడ కూర్చున్నామండి, నువ్వు బయట కూర్చో, బయట కూర్చేసి కూర్చో. కూర్చో బయట. ఆ మహాతల్లి గారు బైబిల్ తెచ్చుకోకుండా వచ్చేస్తుంది. అమ్మా బైబిల్ తెచ్చుకోకుండా వస్తున్నావేమన్నా, బైబిల్ తెచ్చుకోరాకుండా వస్తున్నావేమ్మా అని అడిగాను. బైబిల్ లేదండి. అమ్మా మరి బైబిల్ కొనుక్కోవాలి కదమ్మా అంటే, మీరు ఇవ్వచ్చు కదండి అన్నది ఆవిడ. నిజంగా ఆవిడ మాటే అన్నాను. బైబిల్ ఈ రోజుని
తర్వాత ఆ పేరు రాయన ప్రజెంటెడ్ బై ప్రసాద్ అన్న ఫ్రమ్ పాలకొల్లు జెరూసలేం. ఎవరి మాట వినపట్ట వీల్లేదు. ఒకవేళ ఫోన్ వస్తే బయటికి వెళ్ళి మాట్లాడుకోండి మా ప్రభుదాస్ గారి లాగా. మరి ఫోన్ వస్తే బయటికి వెళ్ళిపోకండి, ఆఫ్ చేసేయండి, వచ్చి నష్టం లేదు. తమ్ముడు రత్నరాజు గారు చెప్తున్నారు. సైలెంట్లో అన్నా పెట్టుకోవాలి, స్విచ్ ఆఫ్ చేసుకోవడం అన్నా జరగాలి. మరి ఫోన్ మనం వాడుకుంటున్నామంటే స్విచ్ ఆఫ్ చేయడం తెలుసుకోకపోతే ఎలాగ? సిస్టర్ గారు జానకమ్మ గారు పెద్ద పేరెట్టుకున్న జానకమ్మ గారు పెద్ద డాక్టర్ గారు, ఆవిడ నర్సాపురంలో. సర్లే, సోని ఎక్కడ ఉంది? ఇక్కడ సోని వాళ్ళు రమ్మని చెప్పండి, ఫోన్ చేయి, బయటికి వెళ్ళి ఫోన్ చేయి గ్రేస్. మరి ఈ సమయంలో ఆల్రెడీ ఒక పాట రీసౌండ్ అవుతుంది చూడండి ఆయన, క్లారిటీగా పెట్టాలి. రీసౌండ్ రావడానికి వీల్లేదు, సరిపడగా పెట్టండి. నా ప్రాణ ప్రియుడ పాట, ఎంత పాట అది? మన పుట్టుండం ఆ పాట రచించినప్పటికి మన పుట్టామా? మరి ఆ పాట మరి సరిగ్గా మీరు పాడలేకపోయారు. పాటలు బాగా చెప్పండి పాట. మీరేమో సింగర్గా పిలిచాను, ఇప్పుడు మీరు సరిగ్గా పాడకపోతే ఇంకేంటి? ఎంత జాలి యేసువా. పాట సంఖ్య 228. మాట్లాడే పాట సంఖ్య 228. ఏంటి కంప్లైంట్ ఉందా? 228వ పాట. ఎదురుకుంటు పడండి. ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు, మొత్తం మైక్ అంతా లోట్లు పెట్టేకుంటాడు. ఆయన చెప్పరా చెప్తాను. ఇప్పుడు మైకులు చెప్తే బాగుంది మందిరంలో, ఇంక మైకు లోపల పెట్టేకోవడం నోట్లో దూరంగానే ఉండాలి. అట్లా ఉండ రైట్. ఎంత జాలి యేసువా ఇంతయని ఊహించలేదు. మాతో కూడా కలిసి పాటలు పాడండి. ఎవరో కూడా మౌనంగా ఉండకండి దయచేసి. మీ సెలలో సైలెంట్లో పెట్టుకోండి, లేకపోతే స్విచ్ ఆఫ్ చేసుకోండి. ఫోన్ వస్తే బయటికి వెళ్ళిపోకండి. మరి 12:30 కల్లా మనం క్లోజ్ చేసేసుకోవాలి ఈ మీటింగు. 228 పాత వాటిలో 194. ఎంత జాలి యేసువా. చాలా అద్భుతమైనటువంటి పాట ఇది. కూడాను దేవాదూష కూడాను నేను హానికారుడ హింస కూడాను దేవాదూష కూడాను నేను అవిశ్వాసినైనా నన్ను అవిశ్వాసినైనా నన్ను ఆదరించినావుగా. ఎంత జాలి యేసువా ఇంతయని ఊహించలేను. ఎంత జాలి యేసువా రక్షకు
బదులు శిక్షణను భావించినావు. రక్షకున్న నాకు బదులు శిక్షణను భావించినావు. సిలువయందు సొమ్మసిల్లి, సిలువయందు సొమ్మసిల్లి చావుని దివి నాకై. ఎంత జాలి యేసువా, ఇంతయని ఊహించలేను. ఎంత జాలి యేసువా, ఏమి గర్వించగలను, ఏమి లేని వాడనయ్యా. ఏమి గర్వించగలను, ఏమి లేని వాడనయ్యా. రక్షణంపు పాత్రనేది, రక్షణంపు పాత్రనేది. స్తోత్రమంచు పాడేదా, ఎంత జాలి యేసువా, ఎంతయని ఊహించలేను. ఎంత జాలి యేసువా, ఏదో నామము నాకు ఎల్లాలో భయపడేడు వారి కొరకై. ఏదో నామము నాకు ఎల్లాలో భయపడేడు వారి కొరకై. నాదుడా నీవిచ్చు మేలు, నాదుడా నీవిచ్చు మేలు. ఎంత గొప్ప యేసువా, ఎంత జాలి యేసువా, ఇంతయని ఊహించలేను. ఎంత జాలి యేసువా, నేను బ్రతుకు దినములన్నీ క్షేమమెల్ల వేళలందు. నేను బ్రతుకు దినములన్నీ క్షేమమెల్ల వేళలందు. నిశ్చయముగా నీవు నాకు, నిశ్చయముగా నీవు నాకు ఇచ్చువాడ ప్రభువా. ఎంత జాలి యేసువా, ఎంతయని ఊహించలేను. ఎంత జాలి యేసువా, నాదు ప్రాణమునకు ప్రభువా సేదదీర్చువాడవివు. నాదు ప్రాణమునకు ప్రభువా సేదదీర్చువాడవివు. నాదు కాపరివి నీవు, నాదు కాపరివి నీవు.
హల్లెలూయా స్తోత్రములను హర్షముతో పాడెదా రాజాని దయాని ఊహించలేను ఎంత జాలి యేసువా. మరి యొక్క పాట ద్వారా ప్రభుని కనపరుచుకుందాము. ఈ వీరాలు సేవలు ఇది ట్రాక్ మ్యాచ్ అవ్వాలి. అది 173వ పాట. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు అనేటువంటి పాట. మీ తండ్రి కూడా మీకు సరే, మీ తాళం కలుతలేదు. తాళం ప్రసాదన్న తాళం కలుతలేదు కంజరి. ఇది చాలా అద్భుతమైనటువంటి పాట, చాలా బీసీ పాట అనమాట. మీ బీసీ నాడు ఎవరిని ఈ పాట రానటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా? దేవుని బిడ్డలో అంతా కూడా గలమెత్తి పాడాలి. పాట సంఖ్య 173, పాత వాటిలో 700. అది గలమెత్తి పాడాలి. స్తుతి మహిమ ఘనత నీకే. ఫాలో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. మా
చేయుదురుగా. నీదు కృపయే నిరంతరము నిలచేయుదురుగా. నిన్ను మేము ఆరాధమును ఆరాధించెదము. నిన్ను మేము ఆరాధమును ఆరాధించెదము. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఓ నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. నూతనముగా దిన దినము నిలచు యెహోవా వాత్సల్యతమాపై. నూతనముగా దిన దినము నిలచు యెహోవా వాత్సల్యతమాపై. ఖ్యాతిగా నిలచి నామమును కీర్తించెదమెప్పుడు. ఖ్యాతిగా నిలచి నీ నామమును కీర్తించెదమెప్పుడు. ప్రీతితో మా స్తుతులర్పించెదము దాక్షిణ్య ప్రభువా. ప్రీతితో మా స్తుతులర్పించెదము దాక్షిణ్య ప్రభువా. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. నీవే మాకు పరమ ప్రభుడవై నీ చేతము నెరవేర్చితివి. నీవే మాకు పరమ ప్రభుడవై నీ చేతము నెరవేర్చితివి. జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారా. జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారా. నడిపించెదవు సమభూమి ధర ప్రదేశములో నాడు. నడిపించెదవు సమభూమి గల ప్రదేశములో నాడు. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. భరించితివి ప్రేమలో నిందలు, చేతివా
సంతోషమండి. ఈ సమయంలో దేవుని యొక్క వర్తమానము